హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు నవంబర్ 4, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి ఒక సూపర్లేటివ్ టాపిక్ని అడగడం జరిగింది. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా సూపర్లేటివ్స్గా ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాము? మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఇక్కడ రక్షణ రంగానికి సంబంధించి సూపర్లేటివ్ టాపిక్ ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల భారతదేశంలో వార్తలు నిలిచిన దేశపు తొలి రక్షణ రంగానికి చెందిన ఎలక్ట్రిక్ వాహనం పేరేంటి? మరి ఆ వాహనాన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏంటి? ఆ వాహనం యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాము. సో ఆ వాహనం పేరు వచ్చేసి వీర్ గుర్తుపెట్టుకోండి. వీర్ ఎలక్ట్రిక్ వెహికల్, రక్షణ రంగంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ గుర్తుంచుకోండి. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎలక్ట్రిక్ టాక్టికల్ ఆల్ టెరెన్ వెహికల్ గుర్తుంచుకోండి. ఎలక్ట్రిక్ టాక్టికల్ ఆల్ టెరెన్ వెహికల్ అంటే ఎటువంటి కఠిన భౌగోళిక పరిస్థితులు ఉన్నా కూడా ప్రయాణం చేసే సామర్థ్యం దీని సొంతం, వీర్ సొంతం. మరి ఈ వీర్ వాహనాన్ని ఏ సంస్థ తయారు చేసింది అంటే బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ ప్రవేగ్ అనే సంస్థ. ప్రవేగ్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుర్తుంచుకోండి. ప్రవేగ్ అనే సంస్థ ఈ వీర్ అనే ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేసింది. దాని యొక్క ప్రత్యేకత రక్షణ రంగంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్. సో రక్షణ రంగంలో సేవల కోసం ఉద్దేశించబడింది. ప్రవేగ్ అనే సంస్థ తయారు చేసింది. ఆ సంస్థ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. 2011 సంవత్సరంలో ఈ సంస్థ స్థాపన అనేది జరిగింది. సరిపోతుంది. అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, రక్షణ రంగం పైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా రక్షణ రంగం నుండి మనం ఎక్కువ మొత్తంలో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. రక్షణ రంగానికి సంబంధించి మీకు ప్రతిరోజు కూడా ఒక సెంటెన్స్ చెప్తున్నాను. రక్షణ రంగానికి సంబంధించి సెగ్మెంట్ వైజ్గా టాపిక్స్ని చూడండి. 6 సెగ్మెంట్స్గా చూడండి. వార్తలు నిలుస్తున్న విన్యాసాలు ఒకటి, అండ్ రక్షణ రంగ నివేదికలు అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్నాయి ఏవైతుంటే వాటిపైన చూడండి. నెక్స్ట్ మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశాలపైన ఆధారపడుతున్నాం, డిఫెన్స్ ఇంపోర్ట్స్ అంటాము. మరి రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న ఒప్పందాలు ఏంటి? మరియు మన రక్షణ అవసరాల కోసం డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోదముద్ర తెలిపింది, దాని వాల్యూ ఎంత? అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. ఈ విధంగా చూడండి. సో రక్షణ రంగానికి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాను, అందులోనూ సూపర్లేటివ్ టాపిక్. సో రక్షణ రంగంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ పేరు వీర్, తయారు చేసిన సంస్థ ప్రవేగ్ అనే సంస్థ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత తొలి రక్షణ ఎలక్ట్రిక్ వాహనం వీర్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎలక్ట్రిక్ టాక్టికల్ ఆల్ టెరెన్ వెహికల్. ఎటువంటి భౌగోళిక పరిస్థితుల్లో అయినా కూడా ప్రయాణం చేసే సామర్థ్యం అనేది దీని సొంతము. మరి ప్రవేగ్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా? ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీలో చాలా ప్రాముఖ్యత ఉన్న సంస్థ గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపికే. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో లాస్ట్ 2 డేస్ బ్యాక్ డిస్కస్ చేశాము. మీకు ప్రతి టాపిక్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత స్క్రిప్ట్ చూపిస్తున్నాను. మరియు మన యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ మీకు ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తారు. లింక్ క్లిక్ చేసైనా ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో డైలీ సిఏ అని ఒక కోర్సు ఉంటుంది. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్తున్న కంటెంట్ ఏదైతే ఉంటుందో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని అందిస్తున్నాను కదా. ఈ క్లాస్లో చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కంటెంట్ కంప్లీట్గా మీకు పీడిఎఫ్ రూపంలో విత్ డౌన్లోడ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అదే కోర్సులో డైలీ సిఏ కోర్సులోనే మీకు డేట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లని కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, చూడవచ్చు. సో మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ మన యాప్లో అందుబాటులో ఉన్న ప్రతి కోర్స్ పైన కూడా
భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. అతి త్వరలో ఆఫర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఓకేనా? సో ఈరోజు యాప్ ఇన్స్టాల్ చేసుకొని కోర్సెస్ అన్నీ చూడండి. పోటీ పరీక్షలకు 100% మీకు యూస్ఫుల్గా ఉండే విధంగా కోర్సెస్ని రూపకల్పన చేశాను. ఓకేనా? రైట్. ఇండిజినస్ డిఫెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్ అంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది ఈ వీర్ వెహికల్. గుర్తుంచుకోండి, భారతదేశపు మొదటి రక్షణ ఎలక్ట్రిక్ వాహనం. సరిపోతుంది. ఓకేనా? ఇది ఎటువంటి సమయంలో అయినా కూడా డే టైంలో కానివ్వండి, రాత్రిపూట కానివ్వండి, ప్రత్యేకంగా ఈ వాహన ప్రయాణం అనేది సాగుతుందంట. ఓకేనా? రక్షణ రంగంలో వివిధ సర్వీసుల కోసం ఉద్దేశించబడింది. రైట్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో గుర్తింపు పొందిన రామ్సర్ గుర్తింపు పొందిన గోగా బీల్ లేక్, ఒక చిత్తడి నేలకు రామ్సర్ గుర్తింపు అనేది రావడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో కొన్ని గుర్తింపుల పైన, కొన్ని రికగ్నిషన్స్ పైన పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. అంతర్జాతీయ స్థాయిలో బీచ్లను గుర్తించడం అనగానే మనకేం గుర్తొస్తుంది? బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. అంతర్జాతీయ స్థాయిలో టైగర్ రిజర్వ్స్ని గుర్తించడం అంటే క్యాట్స్ అక్రెడిషన్, కన్జర్వేషన్ అజర్వ్డ్ టైగర్ స్టాండర్డ్స్ అని చెప్పేసి. ఇక అంతర్జాతీయ స్థాయిలో చిత్తడి నేలలను గుర్తించడం అనగానే రామ్సర్ గుర్తింపు గుర్తొస్తుంది. ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ అంటే ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా రామ్సర్ అనే టాపిక్ నుండి క్వశ్చన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు చూస్తే రామ్సర్ టాపిక్ నుండి రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. రామ్సర్ సైట్ పేరు చూడండి, లొకేషన్ గుర్తుపెట్టుకోండి. ఇక నంబర్ పైన కూడా అడుగుతారు. భారతదేశంలో అత్యధిక రామ్సర్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. మరియు భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ ఏది? సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి. అతి చిన్న రామ్సర్ సైట్ ఏది? రేణుకా వెట్లాండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇటువంటివి. అసలు ఏంటి రామ్సర్? రామ్సర్ అనేది ఒక నగరం పేరు, ఒక నగరం పేరు. మరి ఆ నగరం ఏ దేశంలో ఉంది అంటే ఇరాన్ దేశంలో ఉంది. ఇరాన్ దేశంలోని రామ్సర్ సిటీలో 1971 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన జరిగిన ఒక కన్వెన్షన్, అంతర్జాతీయ స్థాయిలో చిత్తడి నేలలను సంరక్షించడం కోసం కన్వెన్షన్, రామ్సర్ కన్వెన్షన్ ఇరాన్లో జరిగింది, రామ్సర్ సిటీలో జరిగింది. అందుకే ఫిబ్రవరి 2ని ప్రతి ఏడాది కూడా మనము వరల్డ్ వెట్లాండ్స్ డేగా సెలబ్రేట్ చేస్తాము. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ ఇస్తారు. మరి 2025 వరల్డ్ వెట్లాండ్స్ డే థీమ్ ఏంటి? ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. గుర్తుపెట్టుకోండి, థీమ్స్ని ఎప్పుడైనా కూడా ఏ లాంగ్వేజ్లో చూస్తే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక భారతదేశంలో గుర్తింపు పొందిన లేదా భారతదేశంలో 94వ రామ్సర్ సైట్గా గోగా బీల్ లేక్ ఈరోజు మన వార్తలు చూస్తున్నాం ప్రముఖంగా. ఈ గోగా బీల్ లేక్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే బీహార్ రాష్ట్రంలో ఉంది. గుర్తుంచుకోండి, బీహార్ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాలోని ఒక సరస్సు ప్రాంతము, ఒక వెట్లాండ్ ఏరియా రామ్సర్ గుర్తింపు పొందడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత చూడండి. లాస్ట్ మనం సెప్టెంబర్ మంత్లో 2 రామ్సర్ సైట్స్ గురించి డిస్కస్ చేశాము. బీహార్ రాష్ట్రంలోని 2 చిత్తడి నేలలకు రామ్సర్ గుర్తింపు వచ్చింది అని. సో ఈ సంవత్సరంలోనే బీహార్ రాష్ట్రంలోని మరొక చిత్తడి నేల రామ్సర్ గుర్తింపు పొందింది. సో బీహార్ రాష్ట్రంలో 6వ రామ్సర్ సైట్ లేదా దేశంలో 94వ రామ్సర్ సైట్ గోగాబీల్ లేక్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక 2025 సంవత్సరంలో రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలలపైన పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. అబ్జర్వ్ చేస్తే 2025 సెప్టెంబర్ నెలలో 2 రామ్సర్ సైట్స్ గురించి మనం డిస్కస్ చేశాము. 92nd, 93rd రామ్సర్ సైట్స్గా మన భారతదేశం నుండి గుర్తింపు పొందినవి ఏంటి? ఒకటి గోకుల్ జలాశయం, బక్సర్ డిస్టిక్లో ఉంది, బీహార్. సెకండ్ వచ్చేసి ఉదయ్పూర్ జీల్, ఇది ఎక్కడ ఉంది అంటే వెస్ట్ చంపారణ్ డిస్టిక్, బీహార్. ఇక అంతకుముందు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎవ్రీ ఇయర్ మనం జూన్ 5న చూస్తాము, సెలబ్రేట్ చేసుకుంటాము. మరి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత్లో 2 వెట్లాండ్స్ని రామ్సర్ సైట్స్గా గుర్తించడం జరిగింది. 90th, 91st ఏంటి అవి అంటారు. ఆ 2 కూడా రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి. అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వచ్చేసి మేనార్, అది ఉదయ్పూర్లో ఉంది. సెకండ్ వచ్చేసి కిచాన్, అది ఫలోది. ఓకేనా? ఇక ఈ 2 చిత్తడి నేలలు రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరము
బీహార్ రాష్ట్రం నుండి 3 చిత్తడి నేలలు రామ్సార్ సైట్స్గా గుర్తింపు పొందినాయి. రాజస్థాన్ రాష్ట్రం నుండి 2 చిత్తడి నేలలు రామ్సార్ సైట్స్గా గుర్తింపు పొందినాయి. ఇకపోతే మళ్ళీ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం మనం ఫిబ్రవరి 2న సెలబ్రేట్ చేస్తాం కదా, ఆ సందర్భంగా భారతదేశంలో గుర్తింపు పొందిన 4 చిత్తడి నేలలు, ఇవి కూడా 2025. సో 2025లో గుర్తింపు పొందినవి ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సినవే. ఫస్ట్ వచ్చేసేసి సకరకోటై పక్షుల అభయారణ్యం, అది తమిళనాడులో ఉంది. తీర్థంగల్ పక్షుల అభయారణ్యం తమిళనాడులో ఉంది. భారతదేశంలో అత్యధిక రామ్సార్ చిత్తడి నేలలు ఉన్న రాష్ట్రం తమిళనాడు. కేచియపల్లి చిత్తడి నేల సిక్కింలో ఉంది. ఉద్వాలేక్ జార్ఖండ్లో ఉంది. సో ఈ సంవత్సరంలో గుర్తింపు పొందినవన్నీ కూడా ఈ స్లైడ్లో ఉన్నాయి. మీకు నేను ఇచ్చే పీడిఎఫ్లో ఇదంతా కూడా ఉంటుంది. క్లాస్ విన్న తర్వాత మరొకసారి చూడండి. నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీకు పీడిఎఫ్ రూపంలో విత్ డౌన్లోడ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది, చూడండి. ఓకేనా? ఇక కొన్ని స్టాటిక్ పాయింట్స్. దేశంలో గుర్తించిన తొలి రామ్సార్ సైట్లను కనుక మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి, ఒడిషా రాష్ట్రంలోని చిల్కా లేక్ ఏషియాస్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్గా ప్రసిద్ధి. ఇక కియోల్దియో నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంది. ఇవి భారతదేశంలో గుర్తింపు పొందిన మొట్టమొదటి రామ్సార్ సైట్స్. ఇక అత్యధిక రామ్సార్ సైట్స్ కలిగిన రాష్ట్రాల్లో తమిళనాడు టాప్లో ఉంది, 20 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ సెకండ్ పొజిషన్లో ఉన్నాయి, 10. ఇక దేశంలో అతిపెద్ద రామ్సార్ సైట్ సుందర్బన్ మడ అడవుల ప్రాంతము వెస్ట్ బెంగాల్. దేశంలో అతి చిన్న రామ్సార్ సైట్ రేణుకా వెట్లాండ్ హిమాచల్ ప్రదేశ్. ఇక రామ్సార్ సైట్ అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలు. రామ్సార్ ఒప్పందము ఎప్పుడు జరిగింది? యునెస్కో ఆధ్వర్యంలో. అండ్ పర్యావరణ సేవలు, జీవవైవిధ్యం, స్థానిక జీవనోపాధికి కీలకం ఇది. ఇక ప్రపంచంలో మొత్తం రామ్సార్ సైట్స్ వచ్చేసేసి 2544 అరౌండ్. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశంలో మాత్రం చూడండి 94 చేరింది సంఖ్య. ఓకేనా? భారత రామ్సార్ ఒప్పందంలో చేరిన తేదీ వచ్చేసి ఫిబ్రవరి 1, 1982 గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పటి వరకు ఈరోజు మనం నవంబర్ 4 చూస్తున్నాం కదా, ఈ రోజు వరకు భారతదేశంలో గుర్తింపు పొందిన రామ్సార్ చిత్తడి నేలలు, రామ్సార్ చిత్తడి నేలలు అంటున్నాను, అన్ని చిత్తడి నేలలు కాదు, రామ్సార్ గుర్తింపు పొందిన చిత్తడి నేలలు 94. వాటి విస్తీర్ణం అరౌండ్ ఎంత? ఓకేనా? సరిపోతుంది. ఇక ప్రపంచంలో అత్యధిక రామ్సార్ సైట్లు కలిగిన దేశం వచ్చేసి యూకే. ఓకేనా? ఎన్ఎఫ్. సో ఈ విధంగా ఒక టాపిక్ని చూస్తున్నప్పుడు బేసిక్స్ నుండి చూడాలి. టాపిక్ వార్తలు నిలిచిన అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి, దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ ఇవన్నీ ఇవ్వాలి. వార్తాపత్రికల్లో జస్ట్ భారతదేశంలో 94వ రామ్సార్ చిత్తడి నేలగా గోగాబీ లేక్ దట్స్ ఎనఫ్ బీహార్ రాష్ట్రంలో ఉంది అని చెప్పారు, అంతే. ఇదంతా కూడా మనం నేర్చుకోవాలి. జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్ లింక్ చేసుకొని చూడాల్సిన టాపిక్. ఓకేనా? రైట్. సో భారతదేశంలో అబ్జర్వ్ చేస్తే రామ్సార్ సైట్లో గుర్తింపు అనేది ఎంత ఫాస్ట్గా జరుగుతుంది చూడండి. 2012లో భారతదేశంలో రామ్సార్ గుర్తింపు ఉన్న చిత్తడి నేలల సంఖ్య 26 ఉండే. అది ఇప్పటికీ అంటే 2025 నవంబర్ నాటికి 94కి చేరింది. అంటే ఇందులో 52 వెట్లాండ్లు 2020 సంవత్సరం తర్వాతనే జత అయినాయి అంట. రామ్సార్ సైట్లో ఆసియాలో భారత్ మొదటి స్థానంలో ఉంది, ప్రపంచవ్యాప్తంగా అయితే 3వ స్థానంలో ఉంది. ఓకేనా? సరిపోతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ కంటిన్యూషన్గా చూడండి. గోగాబీ లేక్కి రామ్సార్ గుర్తింపు అనేది రావడం జరిగింది. అస్సాం రాష్ట్రంలోని ఒక వెట్లాండ్ కాంప్లెక్స్కి రామ్సార్ గుర్తింపు ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వాల్సిందే. అంతటి ప్రాముఖ్యత ఉన్న వెట్లాండ్ కాంప్లెక్స్కి రామ్సార్ గుర్తింపు ఇంకా ఎందుకు రాలేదు? ఇప్పటికైనా ఇవ్వండి అని ఒక డిమాండ్ తెరపైకి వచ్చింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కానివ్వండి, లోకల్ పీపుల్ కానివ్వండి, అస్సాం రాష్ట్రంలోని ఒక వెట్లాండ్ కాంప్లెక్స్ పేరు వచ్చేసి రోమారి డొందువా వెట్లాండ్ కాంప్లెక్స్కి రామ్సార్ గుర్తింపు కోసం డిమాండ్ జరుగుతోంది. మా ప్రాంతాన్ని రామ్సార్ గుర్తింపు ఇవ్వండి, అంతర్జాతీయ స్థాయిలో దీనికి సిగ్నిఫికెన్స్ తీసుకురండి. ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ కానివ్వండి చాలా వరకు కూడా చూస్తూ ఉంటాము. అండ్ పశువుల విషయంలో కానివ్వండి, వైల్డ్ ఎనిమల్స్ విషయంలో కానివ్వండి ఒక నివాసంగా ఉంది, దీన్ని గుర్తింపు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ అనేది ఉంది. ఇక అస్సాం రాష్ట్రం అంటేనే మనకు చాలా ప్రముఖ ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడ కాజిరంగా నేషనల్ పార్క్, ఒంటికొమ్ము ఖడ్గమృగాల ఆవాసం 1985లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. మానస్ కానివ్వండి, ఒరాంగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అస్సాం రాష్ట్రంలోని లౌకోవా వన్యప్రాణి అభయారణ్యంలో ఉన్న రౌమారి దొందువా వెట్లాండ్ కాంప్లెక్స్కు రామ్సార్ సైట్ హోదా కల్పించాలని నిపుణులు, పరిశోధకులు, వన్యప్రాణి అధికారులు సంయుక్తంగా ప్రతిపాదించారు. ఈ ప్రాంతంలో ఇటీవల నిర్వహించిన పక్షుల లెక్కింపు ప్రకారము ఇతర ఈశాన్య భారత రామ్సార్ సైట్ల కంటే ఎక్కువ పక్షి వైవిధ్యం అనేది ఇక్కడే ఉంది.
ఎక్కడుందంట? సో ఈ ప్రాంతం రౌమారి దోందువా వెట్లాండ్ కాంప్లెక్స్. ఈరోజు రామ్సర్ గుర్తింపు ఇప్పటికైనా ఇవ్వండి. ఇప్పటికే రామ్సర్ గుర్తింపు ఉన్న చిత్తడి నేలల కంటే కూడా ఎక్కువగా ప్రత్యేకం ఇది అని చెప్పేసి డిమాండ్ అనేది ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, రైట్. సో అస్సాం రాష్ట్రంలో ఇప్పటివరకు గుర్తింపు పొందిన కొన్ని రామ్సర్ సైట్స్ చూస్తే దీపోర్బిల్, నామ్రూప్ మరియు హకాహులి వంటి ప్రధాన తేమ భూములు. గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. ఒకటేమో డిమాండ్తో వచ్చింది, రామ్సర్ సైట్గా గుర్తించండి అని డిమాండ్. ఒకటేమో గోగాబిల్ లేక్ ఏమో రామ్సర్ సైట్గా గుర్తింపు పొందింది. ఈ రెండు ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా చూడవచ్చు. వార్తలు ఇచ్చిన ఒక ప్రాంతము లేదా నది లేదా అంతర్జాతీయ అంశాల్లో కూడా చూడవచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా చూడవచ్చు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాల్లో భాగంగా మనందరికీ తెలుసు, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్తాన్తో ప్రస్తుతం భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల హస్తగతం ఎప్పుడైంది? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది? 2021 సంవత్సరంలో. ఆ సమయంలో మనం ఆపరేషన్ దేవిశక్తి ఇటువంటివి చూసాము. ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ ప్రత్యేకంగా చేసిన ప్రకటన ఏంటంటే భారతదేశానికి అఫీషియల్ రిప్రజెంటేటివ్ని కూడా నియమిస్తాము, రాయబారుల నియామకం, ఇటువంటివన్నీ చూస్తున్నాము. ఇక ఆఫ్ఘనిస్తాన్తో మనం సత్సంబంధాలను కొనసాగించాల్సిందే టు టాకిల్ పాకిస్తాన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య చాలా వరకు ఘర్షణలు ఉన్నాయి, మనం చూస్తున్నాము. ఇకపోతే భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి సత్సంబంధాలు అనేవి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక నది పైన ఒక ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భారత్ ఆర్థిక సాయము, భారత్ సాయం అనేది నిలిచింది. ముఖ్యంగా ఆ నది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ రెండు దేశాల సరిహద్దు నుండి ప్రవహించే నది. సో ఆ నది విషయంలో రెండు దేశాలకు మధ్య ఘర్షణలు ఉన్నాయి. ఆ నది విషయంలో, ఆ నదిపై ప్రాజెక్ట్ విషయంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్కి సాయం అందించడం అనేది పాకిస్తాన్ డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఆ నది పేరేంటి? సో కునార్ రివర్. సో కునార్ రివర్ భారత్ మద్దతుతో ఆఫ్ఘనిస్తాన్లో కునార్ నదిపై ప్రాజెక్ట్ నిర్మాణం, డ్యామ్ నిర్మాణం అనేది న్యూస్లోకి వచ్చింది. భారత్ మద్దతుతో ఆఫ్ఘనిస్తాన్లో కునార్ నదిపై డ్యామ్ నిర్మాణము. కునార్ నది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఎందుకు వార్తల్లోకి వచ్చింది? భారత్ ఆఫ్ఘనిస్తాన్కి ఆర్థిక సాయము అలా నిర్మితమవుతోంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్లోని కునార్ నదిపై డ్యామ్ నిర్మాణానికి మద్దతు ఇవ్వనుంది. ఈ నది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దు మీదుగా ప్రవహించే ప్రధాన నది. దాని నీటి పంపిణీపై రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, ఏ రెండు దేశాలు? ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఆర్థిక సాయం లేదా సాయం అందించడం అనేది ఇక్కడ ప్రధాన అంశంగా ఉంది. కునార్ నది లేదా కామా రివర్ అంటాం దాన్ని. ఇది సుమారు 480 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుంది. ఈ నది హిందూకుష్ పర్వత శ్రేణుల నుండి మంచు కరుగుదల ద్వారా పుట్టి తూర్పు ఆఫ్ఘనిస్తాన్ గుండా ప్రవహించి పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోకి చేరుతుంది. రెండు దేశాలకి ఇంపార్టెన్స్ ఉన్న ఒక నది, దానిపైన డ్యామ్ నిర్మిస్తే ఆఫ్ఘనిస్తాన్కి బెనిఫిట్ అవుతుంది. ఆ బెనిఫిట్ చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. సింపుల్గా ఓకేనా, సరిపోతుంది, రైట్. సో కునార్ నది ఆఫ్ఘనిస్తాన్ తూర్పు ప్రాంతాల వ్యవసాయం, తాగునీటి అవసరాలు, హైడ్రో పవర్ ఉత్పత్తికి అత్యంత కీలకమైన నీటి వనరు. డ్యామ్ నిర్మాణం ద్వారా భారత్ ఆఫ్ఘనిస్తాన్లో జనవనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యము. తాలిబాన్ల ప్రభుత్వానికి భారత్ ఇప్పుడు సత్సంబంధాలను కొనసాగించడంలో ముందుంటోంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు సల్మా డ్యామ్ గతంలో ఫ్రెండ్షిప్ డ్యామ్ అండ్ జెరాంగ్ డెలారామ్ హైవే వంటి అనేక మౌలిక ప్రాజెక్టులో భారత్ ఇప్పటికే కీలక మద్దతు అందించింది. కునార్ నది పైన డ్యామ్ నిర్మాణము తన నీటి సరఫరాపై ప్రభావం చూపుతుందనే పాకిస్తాన్ భయం వ్యక్తం చేస్తుంది. ఇక భారత్ పాకిస్తాన్ సంబంధించి నీటి గొడవని మనం చూసినాం అనుకోండి. ఇండస్ వాటర్ ట్రీటీ నుండి భారత్ వైదొలిగింది. ఇండస్ వాటర్ ట్రీటీ నుండి భారత్ వైదొలిగింది. ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పుడు జరిగింది? 1960 సెప్టెంబర్ 19న జరిగింది. వరల్డ్ బ్యాంక్ జోక్యంతో, మధ్యవర్తిత్వంతో. ఇటీవల ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రఘటన, ఆ తర్వాత May 7 ఆపరేషన్ సింధూర్. ఈ పరిస్థితుల్లో భారతదేశం తీసుకున్న ఒక కీలక నిర్ణయం, ఇక మాకు సింధు నదీ జలాల ఒప్పందం అవసరం లేదు అని చెప్పేసేసి. ఓకేనా, సరిపోతుంది. ఇక తైమూర్ లెస్తే, ఇటీవల తైమూర్ లెస్తే తరచు వార్తల్లోకి వస్తుంది. తూర్పు తైమూర్ అన్న, తైమూర్ లెస్తే అన్న ఒకటి దేశం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల తైమూర్ లెస్తేకి సంబంధించి మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటి? ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్స్ నేషన్స్.
ముఖ్యంగా ఆ కూటమి 1967 ఆగస్టు 8 రోజున ఏర్పాటైంది. జకర్తా ఇండోనేషియా కేంద్రంగా పనిచేస్తుంది. ఇటీవల ఏషియన్కి సంబంధించిన శిఖరాగ్ర సదస్సు మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగింది. 47th ఏషియన్ సదస్సు. ఆ సందర్భంగా ఏషియన్లో 10 సభ్య దేశాలు ఉండే కదా, ఇప్పుడు 11వ సభ్య దేశంగా తైమోర్ లెస్తేని చూడడం జరిగింది. ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో 11వ సభ్య దేశం తైమోర్ లెస్తే అప్పుడు చూసాము. మరియు తైమోర్ లెస్తేకి సంబంధించి లాస్ట్ 2024 ఇయర్లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTOలో 164 మెంబర్ కంట్రీస్ ఉండే 166 కంట్రీస్గా ప్రస్తుతం WTOలో 166 కంట్రీస్ ఉన్నాయి. నూతన సభ్యత్వము ఏ దేశాలు? కమరోస్, తైమోర్ లెస్తే గుర్తుపెట్టుకోండి. సో అలా తైమోర్ లెస్తే రీసెంట్గా చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. సో సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించిన ఒక దేశము. ఆ తైమోర్ లెస్తేలో రెబీస్ వ్యాధిని అడ్డుకట్ట వేయడానికి వ్యాక్సిన్ సరఫరా చేయడము, అత్యవసర సరఫరా విషయంలో భారత్ తీసుకున్న పాత్ర. తైమోర్ లెస్తేకి రెబీస్ వ్యాక్సిన్ సరఫరా చేసింది భారత్. ఎన్ని డోసులు చూస్తే సరిపోతుంది. సో రెబీస్ ముఖ్యంగా రెబీస్ అనేది కుక్క కాటు వల్ల కానివ్వండి, జంతువుల కాటు వల్ల అవి కరిస్తే వచ్చే వ్యాధి. రెబీస్ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వము తైమోర్ లెస్తే దేశానికి అత్యవసర సహాయం పంపింది. ఏ విధంగా పంపింది? భారత్ 10,000 డోసుల రెబీస్ వ్యాక్సిన్ మరియు 2,000 వైల్స్ రెబీస్ ఇమ్యునోగ్లోబులిన్ సరఫరా చేసింది. ఈ సహాయం ద్వారా తైమోర్ లెస్తేలో వ్యాధి నియంత్రణ, చికిత్సా చర్యలకు వేగం రావడం అనేది లక్ష్యము. రెబీస్ వ్యాధికి అడ్డుకట్ట వేయడం అనేది జరుగుతుంది. భారత్ సాయం అనేది తైమోర్ లెస్తేకి ఉంది. ఓకేనా? సో ఇది భారత్ యొక్క గ్లోబల్ సౌత్ దేశాలకి విశ్వసనీయ ఆరోగ్య భాగస్వామిగా, ఫస్ట్ రెస్పాండర్గా ఉన్న కట్టుబాటుని మరొకసారి నిరూపించింది తైమోర్ లెస్తే. ఓకేనా? గుర్తుంచుకోండి. సో దేశాల గురించి చూడండి. ఇందాకనేమో మనం ఆఫ్ఘనిస్తాన్ దేశం గురించి చూసాము, ఇప్పుడేమో తైమోర్ లెస్తే గురించి చూస్తున్నాము. టాపిక్ ఏంటి? భారత పాత్ర ఏంటి? ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇవి ఇంపార్టెంట్. ఇక రేబీస్ వ్యాధి వైరల్ సంక్రమణ వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధి, సాధారణంగా కుక్కలు, వన్యమృగాల కాటుతో వ్యాపిస్తుంది. రేబీస్ వ్యాక్సిన్ రోగ నిరోధకత కోసం ఉపయోగించే టీకా, ఇన్ఫెక్షన్ తర్వాత కూడా తక్షణ చికిత్సలో భాగంగా ఇస్తారు. రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇన్ఫెక్షన్ తర్వాత తక్షణ రక్షణ అందించే యాంటీబాడీ ఇంజెక్షన్. తైమోర్ లెస్తే వార్తల్లోకి వచ్చింది కదా. తైమోర్ లెస్తే రాజధాని వచ్చేసి ఢిల్లీ. సో ఢిల్లీ. తైమోర్ లెస్తే రాజధాని వచ్చేసి ఢిల్లీ, కరెన్సీ వచ్చేసి US డాలర్. ఓకేనా? దక్షిణాసియా. ఓకేనా? ఇండోనేషియాకి తూర్పు వైపున ఉండే ఒక దేశము. తైమోర్ లెస్తే 2002 ఇయర్లో ఆసియా ఖండంలో స్వాతంత్రం పొందిన ఒక దేశము. ఢిల్లీ క్యాపిటల్. ఇక రీసెంట్గా భారత ప్రధాని గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన, భూమి పూజ జరిగిన ఒక అంశము, ఒక మ్యూజియం. ఇటీవల మ్యూజియంల గురించి మనం తరచూ వార్తల్లో చూస్తున్నాము. ఏ మ్యూజియంస్ గురించి తరచూ మనం వార్తల్లో చూస్తున్నాం? ఉదాహరణకు చెప్పాలంటే ప్రపంచ ప్రఖ్యాతి లోవ్రే మ్యూజియం ప్యారిస్లో ఉంది కదా. అక్కడ ఆ మ్యూజియంలో దొంగలు పడ్డారు. సో దొంగతనం జరిగిందని చెప్పేసి డిస్కస్ చేశాము. అండ్ రీసెంట్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఛత్తీస్గఢ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా నవంబర్ 1వ తేదీన భారతదేశంలోనే మొట్టమొదటి డిజిటల్ ట్రైబల్ మ్యూజియం ప్రారంభోత్సవము ఎక్కడ? ఛత్తీస్గఢ్లో. దాని గురించి చూసాము. ఇక నిన్నటి క్లాస్లో మనం చూసాము ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ఈజిప్ట్లో అని చెప్పేసేసి. ఈజిప్ట్లో ప్రపంచంలో అతిపెద్ద 8,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో నిర్మించబడిన మ్యూజియం ఈజిప్ట్లో. దాని గురించి చూసాము. రీసెంట్గా అక్టోబర్ 19th రోజున అయోధ్య, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలో రామాయణ వ్యాక్స్ మ్యూజియం గురించి చూసాము. ఇవన్నీ మ్యూజియంలకు సంబంధించి. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, వార్తల్లో ఏదైనా ఒక చిన్న వర్డ్ కనిపించింది అంటే దానికి సంబంధించి మనకు బ్యాక్గ్రౌండ్ ఐడియా రావాలి, కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ అవ్వాలి. ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్తో కూడా లింక్ చేయగలగాలి. అదేవిధంగా మీకు నేను క్లాస్ అందిస్తున్నాను. ప్రతిరోజు క్లాస్ చూడండి, ప్రతి టాపిక్ కవర్ అవుతుంది. ఓకేనా? సో మ్యూజియం ఆఫ్ రాయల్ కింగ్డమ్స్ ఆఫ్ ఇండియా. రాయల్ కింగ్డమ్స్ అంటే ఏంటి? భారతదేశ చరిత్ర చాలా గొప్పది. కొన్ని దేశాల్లో ఇండాలజీని ఒక సబ్జెక్ట్గా చూస్తాము. భారతదేశ చరిత్రను అధ్యయనం చేస్తారు. ఇండాలజీ, స్టడీ ఆఫ్ ఇండియా. మరి భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశాలు ఉన్నాయి కదా, రాయల్ కింగ్డమ్స్ ఉన్నాయి కదా, వాటి గురించి మనకు తెలియజేయాలనే ఉద్దేశంలో భాగంగా ఒక మ్యూజియము ఎక్కడ? గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటవబోతోంది. ఏక్తా నగర్ ఎక్కడ? గుజరాత్ రాష్ట్రంలో. మీకు ఆ సమీప ప్రాంతంలోనే చూస్తాము కెవాడియా, ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహము, సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి విగ్రహం అక్కడ ఆ ప్రాంతంలో
దీని శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభమైన మాస్టర్ ప్లాన్ ఆఫ్ ద మ్యూజియం ఆఫ్ రాయల్ కింగ్డమ్స్ ఆఫ్ ఇండియా అండ్ గుజరాత్ వందన మ్యూజియము. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రీసెంట్గా గుజరాత్ రాష్ట్ర పర్యటనలో భాగంగా మ్యూజియం ఆఫ్ రాయల్ కింగ్డమ్స్ ఆఫ్ ఇండియాకి భూమి పూజ పునాదిరాయి వేశారు. ఈ మ్యూజియం దేశంలోని భారత రాజ్యాల వైభవం, కింగ్డమ్స్, రాయల్ కింగ్డమ్స్ యొక్క వైభవము, వారి చరిత్ర మరియు సమైక్య భారత రూపకల్పనలో వాటి పాత్రను ప్రతిబింబించే జాతీయ స్మారక ప్రాజెక్ట్. గుర్తుంచుకోండి, ఏక్తా నగర్, గుజరాత్. ఉద్దేశం ఏంటంటే భారత ప్రాచీన మరియు మధ్యయుగ రాజ్యాల చరిత్రను, స్వాతంత్ర్యానంతర సమైక్య ప్రక్రియను ఒకే వేదికపై ప్రదర్శించడం అనేది ఉద్దేశము. మరి ఈ మ్యూజియం నిర్మాణంలో ఎవరు కీలక పాత్ర పోషిస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, కేంద్ర మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం. గుజరాత్లో అధికారంలో ఉంది బీజేపీ. భూపేంద్రభాయ్ పటేల్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రైట్, సరిపోతుంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం, 182 మీటర్స్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారు. ఇండియన్ బిస్మార్క్, గుర్తుంచుకోండి. రాష్ట్రీయ ఏకతా దివస్ ప్రతి ఏడాది కూడా October 31 మనం చూస్తాము. రీసెంట్గా October 31 గురించి మనం చాలా డిస్కస్ చేస్తాము. ఓకేనా? రైట్. ఇక సూపర్లేటివ్, మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరియు భారతదేశంలో ఒక సూపర్లేటివ్ టాపిక్. November 3 నిన్నటి రోజున ప్రారంభము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోని మొట్టమొదటి హెలిబాన్ భూ భౌతిక సర్వే ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్ట్ కోసం ప్రారంభం జరిగింది. November 3, 2025 రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా. దీని యొక్క ప్రత్యేకం ఏంటి? ఎవరి సహకారం, ఎవరి సౌజన్యంతో దీని ప్రారంభం? ఎన్జీఆర్ఐ. సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు November 3, 2025 ఎస్ఎల్బిసి అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ కోసం ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేని ప్రారంభించారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, గుర్తుంచుకోండి, ఎన్జీఆర్ఐ హెడ్ క్వార్టర్ ఎక్కడ? హైదరాబాద్. ఎన్జీఆర్ఐ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ సంస్థ వీటెం ప్లస్ టెక్నాలజీతో దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ సర్వేని గుర్తుంచుకోండి. సర్వే లక్ష్యం ఏంటంటే టన్నెల్ తవ్వకాల భద్రత కోసం భూమి అడుగున 800 నుండి 1000 మీటర్ల లోతు వరకు భౌగోళిక నిర్మాణాన్ని మ్యాప్ చేయడం అనేది ఉద్దేశము. ఈ సర్వే యొక్క ఉద్దేశం. భారతదేశంలో తొలిసారి ఇలాంటి సర్వే. ఈ సాంకేతికత ద్వారా రాళ్ల స్థిరత్వం, జలప్రవేశ మార్గాలు, భూగర్భ నిర్మాణ సవాళ్లు ముందుగా గుర్తించవచ్చంట. సర్వే ద్వారా టన్నెల్ నిర్మాణంలో ప్రమాదాలు, వ్యయాలు తగ్గి సమర్థత పెరగనుంది. సో ఏ రాష్ట్రంలో ఎవరి సహకారంతో ఈ ప్రాజెక్ట్ అనేది చూడండి, సరిపోతుంది. ప్రాజెక్ట్ వివరాలు: ఎస్ఎల్బిసి టన్నెల్ ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుగా మనం పిలుస్తాము. రైట్, సరిపోతుంది. ఓకేనా? ప్రయోజనం: సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటు. ఈ ప్రాజెక్టు యొక్క ప్రత్యేకత ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు త్రాగునీరు. ఓకేనా? ఎన్ఎఫ్. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1961 ఇయర్లో ప్రారంభమైంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇది సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిధిలోని ప్రముఖ భూభౌతిక పరిశోధన సంస్థ. భూగర్భ జలాలు వాటిపై అధ్యయనం చేస్తుంది. ఏదైనా ఒక సంస్థ గురించి మనం వార్తల్లో చూస్తున్నామంటే టాపిక్లో డిస్కషన్లో భాగంగా చూసినా కూడా దానికి సంబంధించిన బేసిక్స్ ఇస్తున్నాను. అభ్యర్థులు ప్రతిరోజు క్లాస్ చూడండి. ఒక టాపిక్ వార్తలో నిలిచిన అంశాన్ని సబ్జెక్ట్ లింక్ చేస్తూ దానికి సంబంధించిన జీకే పాయింట్స్ ఇస్తున్నాను. దీని ద్వారా మీకు కరెంట్ అఫైర్స్ కోణంలో మ్యాక్సిమం స్కోర్ చేయడంతో పాటు జనరల్ స్టడీస్ పైన కూడా ఎక్కువ గ్రిప్ వస్తుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మార్క్స్ స్కోర్ చేయవచ్చు. ఓకేనా? సో చూడండి. రైట్. ఇక ప్రపంచంలో తొలి, సో మొట్టమొదటి తొలి సూపర్లేటివ్ టాపిక్ కదా, $5 ట్రిలియన్ కంపెనీగా ఇటీవల ఎన్విడియా సంస్థ న్యూస్లో ఉంది. ఎన్విడియా మనం అబ్జర్వ్ చేస్తే ఏదైనా ల్యాప్టాప్ కొనుగోలు చేసినా లేదా కంప్యూటర్ కొనుగోలు చేసిన ఎన్విడియా ప్రాసెసర్, చిప్స్ ఇటువంటి చూస్తూ ఉంటాము. సో ఆ సంస్థ అమెరికాకు సంబంధించిన సంస్థ. ప్రపంచంలోనే మొట్టమొదటి $5 ట్రిలియన్ కంపెనీగా. సో కొన్ని దేశాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కూడా $5 ట్రిలియన్ లేదు. అటువంటిది ఒక సంస్థ, ఒక కంపెనీ ప్రపంచంలో తొలిసారిగా $5 ట్రిలియన్ కంపెనీగా నిలిచింది. ఆ కంపెనీ పేరు ఏంటి? ఎన్విడియా. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
2025 అక్టోబర్లో అమెరికా టెక్ దిగ్గజం ఎన్విడియా ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా $5 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాటిన కంపెనీగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మేధ. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రివల్యూషన్ చూస్తున్నాం మనము. ఇటువంటి పరిస్థితుల్లో ఏఐ చిప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ కానివ్వండి, డేటా సెంటర్ హార్డ్వేర్ కోసం పెరుగుతున్న డిమాండ్ ఈ రికార్డు వెనుక ప్రధాన కారణం. ఎన్విడియా కంపెనీకి అంత మార్కెట్ క్యాపిటలైజేషన్ రావడానికి ప్రస్తుతం ప్రపంచంలో ఏఐ రెవల్యూషనే కీలకం అంట. ఓకేనా. ఎన్విడియా మార్కెట్ విలువ $10 బిలియన్ నుంచి $5 ట్రిలియన్ పెరగడం అంటే దాదాపు 44,000% వృద్ధి అంట. ప్రపంచంలోని ఏ కంపెనీకి లేని రికార్డ్ అనేది ఎన్విడియాకి సాధ్యమైంది. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో కంపెనీ CEO జెన్సన్ హువాంగ్ తన మాటల ప్రకారం 2026 వరకు 500 బిలియన్ విలువైన ఏ చిప్ ఆర్డర్లు ఇప్పటికే బుక్ అయినాయి అటు సంస్థలో. సో ఇంత మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అమెరికాకు సంబంధించిన ఒక టెక్ దిగ్గజం. ఓకేనా, రైట్. సో అదనపు సమాచారము. సంస్థ ఎన్విడియా 1993 ఇయర్లో ఏర్పాటైంది. స్థాపకుడు మరియు CEO ఎవరంటే జెన్సన్ హువాంగ్. ప్రధాన కార్యాలయం వచ్చేసేసి కాలిఫోర్నియా, అమెరికా. ప్రధాన ఉత్పత్తులు వచ్చేసి GPUs, AI చిప్స్, డేటా సెంటర్ ప్లాట్ఫామ్స్. రైట్. ఇక సైబర్ నేరాల అడ్డుకట్ట కోసము, సైబర్ నేరాల నియంత్రణకు కొత్త కవచము ఇండియన్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు. దీనికి సంబంధించి RBI క్లియరెన్స్ ఇచ్చింది. 2 బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ రంగంలో అతిపెద్ద బ్యాంకు. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా. దే ఆర్ టు లీడ్ ఇండియాస్ AI ఫ్రాడ్ డిఫెన్స్ ఫార్మింగ్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ ఫర్ రియల్ టైమ్ డిటెక్షన్. గుర్తుంచుకోండి, సైబర్ నేరాలను అడ్డుకట్ట వేయడము, సైబర్ నేరాల నియంత్రణ కోసము. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంకు, రెగ్యులేటరీ బ్యాంక్. వారి అనుమతితో దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతితో ఈ చొరవ. ఓకేనా, ఒక వ్యవస్థ ఏర్పాటు అవుతుంది. దీనికి ఇండియన్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ అనే సంస్థను స్థాపించడానికి చర్యలు ప్రారంభమైనాయి. ఏ సంస్థలు? SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా. గుర్తుంచుకోండి. మరి ఈ సంస్థ యొక్క ప్రత్యేకత ఏంటంటే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలకు జాతీయ స్థాయి నిఘా కేంద్రంగా ఇది పనిచేయనుందంట. ఓకేనా. నేతృత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా సంయుక్తంగా ఈ కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తే, అంటే ఇండియన్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తే క్యాపిటల్ మూలధనం ఎంత అంటే 500 కోట్ల రూపాయలు. ఓకేనా, గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్. సో ముఖ్య ఉద్దేశము భారతదేశంలో సైబర్ నేరాల నియంత్రణ. డైరెక్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎనఫ్. సైబర్ మోసాల రకాలు చూస్తే ఫిషింగ్, OTP మోసము, UPI ఫ్రాడ్, క్లోన్ చేసిన పేమెంట్ లింక్స్, మ్యూల్ అకౌంట్స్ ఇటువంటివి ఉంటాయి. ఓకేనా. RBI డిజిటల్ భద్రతా ప్రయత్నాలు ఇప్పటివరకు ఏమున్నాయంటే అంబడ్స్మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ ఫర్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా ఇప్పటికే సైబర్ నేరాల నియంత్రణకు RBI చేస్తున్న ప్రయత్నము, నియంత్రణ కోసము. ఇక నెక్స్ట్ ఆభార్. ఆభార్ అనేది న్యూస్లోకి వచ్చింది. రైల్వే వారు, సో రైల్వే శాఖ వారు దీనికి ప్రత్యేకంగా ప్రోత్సాహిస్తున్నారు, సింపుల్గా ప్రాధాన్యతతో చూస్తున్నారు. ఆభార్. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో ఉంటుంది ఆభార్. సో భారత రైల్వే ప్రోత్సాహంతో స్థానిక కళాకారుల ఉత్పత్తులకు కొత్త వేదిక ఆభార్. ది ఆభార్ కలెక్షన్. ముఖ్యంగా గిరిజన ఉత్పత్తులకు కానివ్వండి, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం అవన్నీ కూడా దీని ద్వారా పాసిబుల్ అవుతాయి. GI ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ. భారత రైల్వేలు తాజాగా ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్లో ప్రారంభించబడిన ఆభార్ అనే ఆన్లైన్ స్టోర్ను ప్రోత్సహిస్తున్నాయి. ఆభార్ అనేది ఆన్లైన్ స్టోర్. మీరు ముఖ్యంగా గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడము అందులో భాగంగా. ఈ స్టోర్లో 150కి పైగా బహుమతులు, వస్తువులు, గిఫ్ట్ హ్యాంపర్స్ అందుబాటులో ఉన్నాయంట. ఇవన్నీ గిరిజన సమూహాలు, సో ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, వారు చేసిన వాళ్ళ హస్తకళలు కానివ్వండి, స్వయం సహాయక సంఘాలు, చేతి వృత్తిదారులు, నూలు నేసే కళాకారులు మరియు స్థానిక కార్మికులు తయారు చేసిన ఇవన్నీ కూడా. సో వోకల్ ఫర్ లోకల్లో భాగంగా ఇది ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. స్టోర్లో ఉన్న ఉత్పత్తులు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కార్యక్రమంలో భాగంగా ఉంటాయి. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పిలుపు.
ఒక్కొక్క జిల్లా పేరు చెప్పగానే ఒక ప్రోడక్ట్ గుర్తుకు రావాలన్నట్టు. ఒక జిల్లా కేంద్రం ఒక ప్రోడక్ట్ని ప్రత్యేకంగా ప్రోత్సహించడం అన్నట్టు. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లో భాగంగా ఆబార్. ఓకేనా, ఈ GEM గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది 2016 ఇయర్లో ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా, వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రిగా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్కి ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు? పీయూష్ గోయల్ గారు. రైట్. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అంటే ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక ఉత్పత్తి గుర్తించి దానికి మార్కెట్ ఎగుమతి మద్దతు అందించే కేంద్ర పథకము. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలో. ఓకేనా. ఇక భారత్లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఉత్పత్తి ప్రోత్సాహక పథకానికి 3 రెట్లు నిధుల పెంపు. సో రేర్ ఎర్త్ మెటీరియల్స్ సింపుల్గా చెప్పాలంటే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఇటువంటివి ఎలక్ట్రిక్ వెహికల్లో ఉపయుక్తంగా ఉండేవి కానివ్వండి, వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని. సో భారత ప్రభుత్వం రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ తయారీ రంగంలో భారీ ప్రోత్సాహక చర్యను చేపట్టిందంట. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ తయారీ పథకానికి ప్రోత్సాహక నిధులను 3 రెట్లు పెంచి సుమారు 7,000 కోట్ల రూపాయలు, దాదాపు $788 మిలియన్ కేటాయించాలని నిర్ణయించింది. భారత ప్రభుత్వం ఎంత కేటాయించాలనుకుంటుంది, దేనికి కేటాయించాలనుకుంటుంది? ఈ చర్య ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు, రెన్యూవబుల్ ఎనర్జీ, డిఫెన్స్ రక్షణ రంగం అవసరాలకు కీలకమైన మ్యాగ్నెటిక్ పదార్థాల దేశీయ సరఫరా అనేది లక్ష్యం అంట. సో దేశంలోనే ఉత్పత్తి చేయడము, ముఖ్యంగా ఈ రంగాలను ఉద్దేశించి రేర్ ఎర్త్ మెటీరియల్స్ని వాటి ఉత్పత్తిని ప్రోత్సహించడము. ఆటోమేటిక్గా ఏంటి, మనం దిగుమతులను తగ్గించుకుంటాం. ఇప్పటివరకు మనం చాలా వరకు కూడా దిగుమతులపైన ఆధారపడ్డాం చాలా ప్రోడక్ట్స్ విషయంలో. ఇప్పుడు వాటన్నిటినీ కూడా తగ్గించి స్థానికంగా ప్రోత్సహిస్తున్నాం. దీని ద్వారా మనకు ఫారెక్స్ కూడా కీలకమవుతుంది. ఫారెక్స్ ఎప్పుడు పెరుగుతుందంటే ఎగుమతులను ప్రోత్సహించాలి, దిగుమతులను తగ్గించాలి. మనకు కావాల్సిన అవసరాలను మనం స్థానికంగా ఉత్పత్తి చేసుకోవాలి. సో వ్యూహాత్మక నేపథ్యం, ఈ నిర్ణయం చైనా 2025 ఏప్రిల్లో రీసెంట్గా ఎగుమతి నియంత్రణలు కఠినతరం చేయడం తర్వాత వచ్చింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సరఫరా సంక్షోభం ఏర్పడింది. సో అవి అవైలబిలిటీ లేకపోవడం, ఇటువంటి సప్లై లేకపోవడము. భారత్ యొక్క ఈ చర్య అమెరికా, జపాన్, యూరప్ దేశాలు చేపట్టిన ప్రత్యామ్నాయ మార్గాల నిర్మాణ ప్రయత్నాలకు అనుగుణంగా ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. రైట్. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ముఖ్యంగా నియోడైమియం, ప్రాసియోడైమియం అటువంటి మూలకాలు ఎలక్ట్రిక్ మోటార్స్, విండ్ టర్బైన్స్, రాడార్ సిస్టమ్స్, మిసైల్ గైడెన్స్ మరియు శాటిలైట్ టెక్నాలజీలో కీలకంగా ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచ సరఫరాలో 90%కు పైగా చైనా ఆధిపత్యం కలిగి ఉంది రేర్ ఎర్త్ మెటీరియల్స్ విషయంలో. ఓకేనా. భారతదేశం ఈ రంగంలో స్వదేశీ తయారీ సామర్థ్యాన్ని పెంపొందించి వ్యూహాత్మక స్వావలంబన సాధించడమే లక్ష్యం అంట. రేర్ ఎర్త్ మూలకాలు వచ్చేసి 17 ఎలిమెంట్స్. వాటిలో ముఖ్యంగా లాంథానం, సెరియం, నియోడైమియం ఇటువంటివి ముఖ్యమైనవి. భారతదేశంలో రేర్ ఎర్త్ సంస్థ ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తుంది. అంతా జీకే పాయింట్స్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఒక టాపిక్ సంబంధించి. భారతదేశంలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ వాటి తయారీకి ప్రోత్సాహక నిధుల పెంపు అనేది మనం టాపిక్గా చూసాము. ఇప్పుడు దానికి సంబంధించిన ఎక్స్ట్రా టాపిక్ అంటే పోటీ పరీక్షలో స్టాటిక్ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇదంతా. ఓకేనా. నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ని భారత ప్రభుత్వము 2023లో ప్రారంభించడం జరిగింది. PLI స్కీమ్ ఫర్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్ అండ్ మ్యాగ్నెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇటువంటివి కూడా మనం చూస్తున్నాం. ఇక 1,00,000 కోట్ల రూపాయల RDI నిధిని ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున నవంబర్ 3 రోజున. ఏ వేదిక నుండి ప్రారంభించారంటే ESTIC 2025 ఒక కాంక్లేవ్ నుండి న్యూఢిల్లీ దేశ రాజధాని వేదికగా RDI రీసెర్చ్ డెవలప్మెంట్ కోసం ఉద్దేశించబడిన నిధిని ప్రారంభించారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో మనకు ఇటీవల కాలంలో చాలా అంతర్జాతీయ సమావేశాలకు కానివ్వండి లేదా సదస్సులకు కానీ కాంక్లేవ్స్ కానీ ఆతిథ్యం ఇస్తోంది భారత్ మండపం. అక్కడ జరిగిన ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ESTIC మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో జరిగే సమావేశము. అందులో 1,00,000 కోట్ల రూపాయల రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్ని ప్రారంభించారు భారతదేశంలో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ రంగాన్ని ప్రోత్సహించడం కోసము. ఈ నిధి ద్వారా దేశంలోని ప్రైవేట్ రంగ పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణ మరియు డీప్ టెక్ అభివృద్ధికి భారీ ప్రోత్సాహం అనేది లభించనుందంట. మరి ఈ సందర్భంగా ప్రధాని గారు ఏం చెప్పారంటే అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపనను
కూడా ప్రకటించారు. దీని ద్వారా విశ్వవిద్యాలయాలు పరిశ్రమల మధ్య పరిశోధన సహకారం అనేది ఉండనుందంట. గుర్తుంచుకోండి. ఓకేనా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. మరి ఎన్ని కోట్ల రూపాయల నిధిని ఏ విధంగా ప్రకటించారు, ఎక్కడ ప్రకటించారు గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ రంగంలో హై రిస్క్ హై ఇంపాక్ట్ పరిశోధన ప్రాజెక్టులకు మూలధనం అందించడం అనేది ఈ నిధి ఏర్పాటు వెనుక ఉన్న ముఖ్య లక్ష్యము. ఇక ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ఈ సదస్సు ఎవరి ఆధ్వర్యంలో అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ పరిధిలో నిర్వహించబడుతుంది. ఇందులో సైంటిస్టులు కానివ్వండి, వివిధ రంగాలకు సంబంధించిన మేధావులు కానివ్వండి హాజరవుతారు. ఆవిష్కరణలు ఇన్నోవేషన్స్ పైన ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. ఓకేనా? సరిపోతుంది. రైట్. అండ్ 2026 ఫిబ్రవరిలో గ్లోబల్ సదస్సు ఏఐ పైన భారత్ నిర్వహించనుంది అని చెప్పేసి కూడా ఈ వేదిక నుండి ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ నుండి భారత ప్రధాని గారు ప్రకటించడం జరిగింది. ఓకేనా? ఇక కుష్టు రోగాన్ని లెప్రసీ డిసీజ్ అంటాం కదా. సో కుష్టు రోగాన్ని నోటిఫైయబుల్ డిసీజ్గా ప్రకటించింది ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే మహారాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉంది. అలయన్స్ గవర్నమెంట్. బీజేపీకి సపోర్టింగ్గా ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్కి సంబంధించిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉన్నారు. సో నోటిఫైయబుల్ డిసీజ్గా కుష్టు రోగాన్ని ప్రకటిస్తూ ఇటీవల వార్తల్లోకి వచ్చిన రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. లెప్రసీ. సో మహారాష్ట్ర ప్రభుత్వం కుష్టు రోగాన్ని అధికారికంగా నోటిఫైయబుల్ డిసీజ్గా ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలో కుష్టు రోగం నిర్ధారణ అయిన ప్రతి కొత్త కేసు తప్పనిసరిగా ఆరోగ్య అధికారులకు వెంటనే తెలియజేయాలి. నివేదికలు జిల్లా కార్యాలయం, ఆరోగ్య సేవల సహాయక డైరెక్టర్ మరియు స్థానిక ప్రజారోగ్య అధికారులకు సమర్పించాలంట. సో కుష్టు రోగము కారణం ఏంటి? ఏదైనా ఒక వ్యాధి గురించి మనం వార్తలు చూస్తున్నామంటే ఆ వ్యాధి కారకం ఏంటో కూడా చూడాలి. మైకోబ్యాక్టీరియం లెప్రే కారణంగా కుష్టు వ్యాధి అనేది వస్తుంది. ఓకేనా? గుర్తుంచుకోండి. బ్యాక్టీరియల్ డిసీజ్. రైట్. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న టార్గెట్ ఏంటంటే 2027 నాటికి రాష్ట్రం కుష్టు రోగ రహిత రాష్ట్రంగా కావాలని చెప్పేసేసి. ఇక కుష్టు రోగం సంబంధించి లెప్రసీకి సంబంధించి ప్రపంచ చరిత్రను అబ్జర్వ్ చేస్తే 1873లో నార్వే శాస్త్రవేత్త గెర్హార్డ్ హెన్రిక్ ఆర్మోర్ హాన్సెన్ కుష్టు రోగానికి కారణమైన బ్యాక్టీరియాని గుర్తించారు. అందుకే దీన్ని హ్యాన్సన్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ఏ వ్యాధిని హ్యాన్సన్ డిసీజ్ అని కూడా పిలుస్తారంటే లెప్రసీ. గుర్తుంచుకోండి. రైట్. మరి భారతదేశంలో ఇప్పటికీ లెప్రసీని అడ్డుకట్ట వేయడానికి కుష్ఠరోగ నిర్మూలన చర్యలు ఏమేమి అమలవుతున్నాయంటే నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ 1955 ఏళ్ళలో ప్రారంభమైంది. ఇక 2005 సంవత్సరంలో భారత్ లెప్రసీ ఎలిమినేషన్ అచీవ్డ్ దేశంగా WHOచే గుర్తింపబడింది. ఓకేనా? రైట్. ఇక భారత ప్యాకేజింగ్ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఇటీవల ఒక కార్యాలయం బెంగళూరులో ఏర్పాటైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ? ముంబై. గుర్తుంచుకోండి. సో బెంగళూరు కేంద్రం ప్రారంభము. నూతనంగా ఎక్కడ ప్రారంభమైందని అడుగుతారు. సో భారత ప్యాకేజింగ్ సంస్థ లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఇటీవల తన కొత్త బెంగళూరు కేంద్రాన్ని ప్రారంభించింది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది ఈ సంస్థ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. గుర్తుంచుకోండి. 1966లో స్థాపించబడిన ఐఐపి ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. మరి ఈ సంస్థ ప్రధాన లక్ష్యం ఏంటంటే నవీనమైన అడ్వాన్స్డ్ ఇన్నోవేటివ్ ప్యాకేజింగ్ రూపకల్పన, మెరుగైన నాణ్యత ప్రమాణాల ద్వారా భారత ఎగుమతులను రూపొందించడం. ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం భారతదేశం నుండి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నామంటే ప్యాకేజింగ్ అనేది ఇంపార్టెంట్. ప్యాకేజింగ్. సో అటువంటివి అధునాతనమైన టెక్నాలజీ దీని ద్వారా పాసిబుల్ అవుతాయి. హెడ్ క్వార్టర్ ఎక్కడ అడుగుతారు. ఓకేనా? సో ఐఐపి కేంద్రాలు ప్రధాన కేంద్రం వచ్చేసి ముంబై అండ్ ఇప్పటికే ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోల్కతా కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బెంగళూరు. రైట్. సో ఎగుమతి ఉత్పత్తుల ప్యాకేజింగ్ నాణ్యతను మెరుగుపరచడం, వ్యర్థాలను తగ్గించి పర్యావరణహిత ప్యాకేజింగ్ పరిష్కారాలను ప్రోత్సహించడం అనేది ఉద్దేశము. ఇక కేంద్ర గృహమంత్రి అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? అమిత్ షా గారు. తనే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్కి కూడా మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి రీసెంట్గా ఒక ప్రకటన. సో దక్షతా పథకం. సో కేంద్రీయ గృహ మంత్రి దక్షతా పథక్ లేదా పథకం ప్రకటన అనేది న్యూస్లోకి వచ్చింది. సో ఏ రంగంలో? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2025 సంవత్సరానికి గాను కేంద్ర గృహమంత్రి దక్షతా పథకం, గృహమంత్రి దక్షతా పథక్ను ప్రకటించింది రీసెంట్గా. ఈ పురస్కారం 2024లో ప్రారంభించబడింది. అధికారుల్లో వృత్తిపరమైన ప్రతిభ, నిబద్ధత మరియు సేవ ఉత్తమతను ప్రోత్సహించేందుకు ఉద్దేశించబడింది.
సో దక్షత పదక్ దేనికోసం ఉద్దేశించబడింది? అధికారంలో వృత్తిపరమైన ప్రతిభ కనబరిచిన వాళ్ళ కోసము, మరియు నిబద్ధత డిసిప్లిన్ విషయంలో కానివ్వండి, సేవ ఉత్తమతను ప్రోత్సహించేందుకు ఉద్దేశించబడింది. ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. ఏదైనా ఒక పురస్కారం గురించి చూస్తున్నామంటే ఆ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు, అది ఇంపార్టెంట్. ఓకేనా? ఈ పురస్కారం ప్రత్యేక ఆపరేషన్లు, విచారణ అంటే ఇన్వెస్టిగేషన్, ఇంటెలిజెన్స్ మరియు ఫోరెన్సిక్ సైన్స్ రంగాల్లో విశిష్ట సేవలను అందించిన అధికారులను సత్కరిస్తుంది. గతంలో స్పెషల్ ఆపరేషన్ మెడల్, మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్, ఎక్సెప్షనల్ ఇంటెలిజెన్స్ ఎఫిషియెంట్లీ మెడల్, యూనియన్ హోమ్ మినిస్టర్స్ అవార్డు ఫర్ మెరిటోరియస్ సర్వీస్. ఈ 4 ఉండేది. ఇప్పుడు వాటన్నిటి కలిపి ఒక్కటే దక్షత పదక్. సో ఏ మంత్రిత్వ శాఖ నుండి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి. అండ్ గుర్తుపెట్టుకోండి, కొన్ని పురస్కారాలకు సంబంధించి ప్రకటించే సంస్థలు మంత్రిత్వ శాఖలు ఏంటో కూడా చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ప్రతి ఏడాది కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఆపద ప్రబంధన్ పురస్కార్ చూస్తాము. జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ప్రకటిస్తారు. ఏ మంత్రిత్వ శాఖ నుండి? హోమ్ అఫైర్స్ నుండి. ఇక పద్మ పురస్కారాలు ఉంటాయి కదా, ఎవ్రీ ఇయర్ కూడా ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే పద్మ అవార్డ్స్ ఆర్ అనౌన్స్డ్. సో అఫీషియల్గా ఆ పద్మ పురస్కారాల పేర్లను ఏ మంత్రిత్వ శాఖ నుండి మనము అఫీషియల్ లెటర్ నుండి చూస్తాము? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఈ అవార్డును ప్రతి సంవత్సరం ఏంటి? సో గృహమంత్రి దక్షత పదక్. దీన్ని ప్రతి ఏడాది కూడా అక్టోబర్ 31న సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి జన్మదినోత్సవం ఏక్తా దివస్ సందర్భంగా ప్రకటిస్తారు. గుర్తుంచుకోండి. రైట్. ఇక వార్తలో నిలిచిన ఒక వ్యక్తి. సో పేరు గుర్తుంచుకోండి, సంస్థ గుర్తుంచుకోండి. డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారతదేశంలో ప్రమాణాల కోసం పనిచేస్తున్న ప్రమాణాలను ప్రకటించే ఒక సంస్థ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు ఇటీవల వార్తల్లోకి వచ్చారు అంటే సంజయ్ గార్గ్ గారు. సంజయ్ గార్గ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి నూతన డైరెక్టర్ జనరల్. ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఉదాహరణ చెప్పాలంటే రీసెంట్గా జూన్ 1, 2025 రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది కదా, ఆ పరీక్ష పత్రాన్ని చూడండి. అందులో నియామకాలపైన ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు అడిగారు. కోల్ ఇండియాకి సంబంధించి కానివ్వండి, ఇటువంటివి. సో ఇటువంటివి అడగవచ్చు. సో భారతదేశంలో ఒక ఇంపార్టెంట్ పదవి ఇది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంబంధించి నూతన డైరెక్టర్ జనరల్గా సంజయ్ గార్గ్ గారు. ఐఏఎస్ అధికారి సంజయ్ గార్గ్ గారు తన 1994 బ్యాచ్ కేరళ క్యాడర్ అధికారి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి నూతన డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకం దేశీయ ప్రమాణాల రూపకల్పన స్టాండర్డ్స్ గురించి, నాణ్యత నియంత్రణ, వినియోగదారుల రక్షణ రంగాల్లో కీలకంగా పరిగణించబడుతుంది. ఓకేనా? సరిపోతుంది. రైట్. ఇక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 1986 ఇయర్లో ప్రారంభమైంది సంస్థ. భారత ప్రమాణాల చట్టం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ 1986 ప్రకారం ఏర్పాటైన సంస్థ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా? ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పరిధిలో. కొన్ని సంస్థల గురించి మనం చూస్తున్నప్పుడు నోడల్ మినిస్ట్రీస్ ఏంటో కూడా చూడాలి. ఉదాహరణ చెప్పాలంటే అపెడా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటారు? నోడల్ మినిస్ట్రీ వచ్చేసేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటారు? గుర్తుంచుకోండి. ఓకేనా? మరి ఈ సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యొక్క విధులు ఏంటంటే ఉత్పత్తుల మరియు సేవల జాతీయ ప్రమాణాల రూపకల్పన కోసము, ఐఎస్ఐ మార్క్ సర్టిఫికేషన్ జారీ కోసము, ల్యాబొరేటరీల పరీక్ష మరియు ప్రమాణ ధృవీకరణ చేస్తుంది, అండ్ వినియోగదారుల అవగాహన కార్యక్రమాలు. ఓకేనా? గుర్తుంచుకోండి. రైట్. సరిపోతుంది. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని తెలియజేయండి. 2025 ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మహిళల వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ఆతిథ్య దేశాలేంటి? ఈ సంవత్సరం జరిగిన వరల్డ్ కప్ 8వ ఎడిషన్. ఫైనల్లో భారత్ ఏ జట్టుపై గెలిచింది? ఈ టోర్నీ చరిత్రలోనే అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టేది? మొట్టమొదటి విమెన్స్ వరల్డ్ కప్ ఏ సంవత్సరంలో ఎవరి ఆతిథ్యంలో జరిగింది? మరి భారత్ ఎన్నిసార్లు ఈ టోర్నమెంట్కి చరిత్రలో ఆతిథ్యం ఇచ్చింది, ఇంక్లూడింగ్ దిస్ టైం, ఈసారి కలుపుకొని. ఓకేనా? సో ప్రతి ఒక్కరు సమాధానాన్ని తెలియజేయండి. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని అందిస్తున్నాను. మీ అందరి నుండి కోరుకునేది కూడా మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి.
సో ప్రతి ఒక్కరు కూడా నేను రోజు అడుగుతున్న ప్రశ్నకి సమాధానాన్ని ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేయండి. వీడియోని చూస్తున్న వారేమో వేలాది మంది అభ్యర్థులు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానాన్ని ఇస్తున్న వారు మాత్రం వందలాది మాత్రమే. సో ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ని రోజు ఒక క్వశ్చన్లా అడుగుతున్నానంటే రానున్న ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని ఏ టాపిక్స్ని అయితే నేను భావిస్తున్నానో వాటిని రోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను. ఖచ్చితంగా మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానాన్ని తెలియజేయండి. తప్పైనా పర్లేదు, కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి. ఎలాగో రేపటి క్లాస్లో ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఇక కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ టాపిక్ నుండి కానీ లేదా ఇదే ప్రశ్నగా కనిపించింది అనుకోండి, మీరు 100% కాన్ఫిడెన్స్తో క్లారిటీతో సమాధానాన్ని గుర్తించగలుగుతారు. సో గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అండ్ ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ క్లాస్లో చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ PDF రూపంలో మీకు స్క్రిప్ట్ అంతా కూడా విత్ డౌన్లోడ్ ఆప్షన్ డైలీ CA కోర్సులో అందుబాటులో ఉంటుంది. సో భారీ ఆఫర్ అనేది ఆ కోర్స్ పైన కూడా ఉంది. అందులో కరెంట్ అఫైర్స్ డే వైజ్, డేట్ వైజ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ టాపిక్ రౌమారి దొందువా వెట్లాండ్ కాంప్లెక్స్కి రామ్సర్ గుర్తింపు రావాలని ఒక డిమాండ్. ఇది ఎక్కడుంది? అస్సాం రాష్ట్రంలో. నెక్స్ట్ కునార్ రివర్, దానిపైన డ్యామ్ నిర్మాణం కోసము భారత్ సాయం చేయడానికి సిద్ధంగా ఉంది ఆఫ్ఘనిస్తాన్కి. అండ్ తెమోర్ లెస్తేకి రెబిస్ వ్యాక్సిన్ అత్యవసర సరఫరా అనే అంశం న్యూస్లోకి వచ్చింది, భారత్ చేస్తున్న సహాయము. మ్యూజియం ఆఫ్ రాయల్ కింగ్డమ్స్ ఆఫ్ ఇండియా ఏక్తా నగర్లో గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల శంకుస్థాపన జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా. భారత తొలి హెలిబాన్ భూ భౌతిక సర్వే SLBC టన్నెల్ ప్రాజెక్ట్ కోసం ప్రారంభము తెలంగాణలో మొదటిసారి దేశంలో. అండ్ ప్రపంచంలో తొలి $5 ట్రిలియన్ కంపెనీగా అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఎన్విడియా సంస్థ. ప్రస్తుతం ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ జరుగుతుంది కాబట్టి ఇది కీలకంగా ఉంది. అండ్ సైబర్ నేరాల నియంత్రణకు కొత్త కవచము ఇండియన్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు, SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా సంయుక్తంగా. అండ్ ఆభార్ ఆన్లైన్ స్టోర్ అనే అంశం న్యూస్లోకి వచ్చింది. భారత రైల్వే ప్రత్యేకంగా ప్రోత్సహిస్తుంది దీన్ని. ఉద్దేశం ఏంటి? అండ్ భారత్లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఉత్పత్తి ప్రోత్సాహక పథకానికి 3 రెట్లు నిధుల పెంపు. అండ్ ₹1,00,000 కోట్ల RDI ఫండ్ని భారత ప్రధాని గారు నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది. అండ్ కుష్ఠరోగాన్ని నోటిఫైబుల్ డిసీజ్గా ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వము. అండ్ భారత ప్యాకేజింగ్ సంస్థ బెంగళూరులో నూతన కేంద్రము. ఉద్దేశం ఏంటి? అండ్ కేంద్ర గృహ మంత్రి దక్షతా పథక్ ఇటీవల న్యూస్లోకి వచ్చింది. ఏ రంగానికి సంబంధించి, ప్రత్యేకత ఏంటి? అండ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి నూతన డైరెక్టర్ జనరల్గా సంజయ్ గార్గ్ గారు ఇటీవల బాధ్యతల స్వీకరణ. అండ్ ఈరోజు ప్రశ్న, 2025 ICC మహిళల వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ఆతిథ్య దేశాలేంటి? ఈ సంవత్సరం జరిగిన వరల్డ్ కప్ మహిళల వన్డే వరల్డ్ కప్ 8వ ఎడిషన్. ఫైనల్లో భారత్ ఏ జట్టుపై గెలిచింది? ఈ టోర్నీ చరిత్రలోనే అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టు ఏది? మరి మొట్టమొదటి వరల్డ్ కప్ ఏ సంవత్సరంలో జరిగింది? మహిళలకు సంబంధించి ఎవరి ఆతిథ్యంలో జరిగింది? మరి భారత్ ఇప్పటివరకు ICC విమెన్స్ వరల్డ్ కప్కి ఎన్నిసార్లు ఆతిథ్యం ఇచ్చింది? సో ప్రతి ఒక్కరు సమాధానాన్ని తెలియజేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.